దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి పెంతెకోస్తు పండుగ యొక్క శుభములు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ దినము ప్రత్యేకమైన దినము గనుక పెంతెకోస్తు పండుగ దినము అనే దినాన్ని మనం చూస్తున్నాం. పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడానికి కొరకు ఈ లోకములోనికి వచ్చాడు. అంతకుముందు వచ్చి మాట్లాడి కార్యాలు చేసి ఆయన వెళ్ళేవాడు. కానీ ఎప్పుడైతే ప్రభువు ఆయన సిలువలో మరణించి తర్వాత పునరుత్థానుడై 40 రోజులు ఆయన తన పునరుత్థానమును గూర్చి అలాగే దేవుని రాజ్యాన్ని గురించి బోధించడం మొదలు పెట్టాడు. 40 రోజులు. ఆ తర్వాత వారిని కనిపెట్టుకోమన్నాడు. పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పాడు. వారు కనిపెడుతూ ఉండగా, ప్రార్థనతో ఉపవాసముతో రాత్రింబగళ్ళు వారు కనిపెడుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు 50వ రోజున పెంతెకోస్తు పండుగ దినమున. ఆ విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. దీన్ని అంతకుముందు వారముల పండుగగా, కోతకాల పండుగగా దీన్ని ఆచరిస్తూ వచ్చారు. దాని అర్థము క్రొత్త ఫలముతో దేవుని సన్నిధిలో క్రొత్త ఫలముతో వారు దేవుని సన్నిధిలో కనబడవలసి ఉంది. క్రొత్త ఫలములతో కనబడవలసి ఉంది. ఆ క్రొత్త ఫలమే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ కోసం ఈ పండుగను ఆచరిస్తూ వచ్చారు. దాని అర్థం పెంతెకోస్తు పండుగ దినమున నెరవేరింది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కనిపెట్టమన్నాడు. మీరు దాని కొరకు కనిపెట్టుకోవాలి. ఇంతవరకు వారు ఎన్నో చేశారు, ప్రభు కార్యాలు చూశారు. ప్రభు కూడా వారిని పంపించాడు. 70 మంది శిష్యుల్ని పంపించాడు. ఎంతమందిని? 70 మంది శిష్యుల్ని పంపించారు. ఆ 70 మంది పంపించేటప్పుడు ఏం చెప్పాడు? వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి చెప్పాడు. దయ్యములు వెళ్ళగొట్టండి, దేవుని రాజ్యాన్ని ప్రకటించండి, చనిపోయిన వారిని లేపండి అని కూడా చెప్పాడు. మీరు ఇవన్నీ చూడగలరు. 70 మంది శిష్యుల్ని ఇద్దరిద్దరినిగా పంపాడు. వాళ్ళందరూ వెళ్ళి సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా నీ నామమున దయ్యములు వణికి పారిపోతున్నాయి, మీరు చెప్పినట్లుగా అన్నీ వెళ్ళి వారిద్దరిద్దరిగా వెళ్ళి ఆ కార్యాలు చేసుకొని వచ్చారు. సువార్త ప్రకటించి వచ్చారు. అదంతా మనం చూస్తున్నాం. ఎన్నో విషయాలు వారికి ఉన్నాయి. కానీ ఇప్పుడైతే మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు, మీరేం చేయాలంటే మీరు కనిపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకోవాలి అని చెప్పాడు. మీకు పరిశుద్ధాత్మ కావాలి. మీకు ఎంత అనుభవం ఉన్నా, మీరేం చేసి ఉన్నా, మీరెవరుగా ఉన్నా ఈ రోజున మీరు కనిపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన వస్తే ఏం జరుగుద్ది అనే విషయం కూడా అపోస్తల కార్యం 1వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములో 1వ అధ్యాయములో 8వ వచనం మనం చూస్తే, ఇక్కడ వీరేవేవో అడుగుతూ ఉన్నారు 6వ వచనంలో. కాబట్టి వారు కూడి వచ్చిన, ప్రభువా ఈ కాలమంది ఇశ్రాయేలుకు రాజ్యమును మనలో అనుగ్రహించదవా అని ఆయన అడగగా, ఆయన కాలములో సమయంలో తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొనుండని 1:5లో 1:4 నుండి చెప్తున్నాడు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. లూకా సువార్త 24వ అధ్యాయములో మనం చూస్తే 49లో, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి అని వారితో చెప్పాను అని లూకా సువార్త 24:49లో మనం చూస్తున్నాం. కాబట్టి అపోస్తలుల 1లో మనము చూస్తున్నాం, ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు కనిపెట్టండి, కనిపెట్టుకొనండి, కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనే విషయాన్ని గురించి ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి 8లో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ మన మీదికి వస్తే మనకేమొస్తుంది? శక్తి వస్తుంది. ఆ శక్తితో మనం ఏమవుతామంటే దేవునికి సాక్షులమై ఉంటాం. ప్రభు యొక్క రక్షణకు సాక్షి.
ప్రభువు మార్చాడు నా జీవితాన్ని అనడానికి సాక్షి. ప్రభువు ఆత్మ ద్వారా నాలో నివసిస్తున్నాడు అనడానికి సాక్షి. నా జీవితం నేను క్రీస్తుకు సాక్షిగా నిలబడే శక్తి పరిశుద్ధాత్ముడు నాకు ఇస్తాడు. ఇది వాక్యములో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులవుతారు. ఆ శక్తి మిమ్మల్ని నా కొరకు నిలబెడుతుంది, నా వారిగా నిలబెడుతుంది అనేది ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనలో ఉండే అంతరంగ శక్తి పరిశుద్ధాత్మ. మీకు అర్థమవుతుంది కదా? మనలో ఉండాల్సిన శక్తి, మనల్ని దేవునికి సాక్షిగా నిలబెట్టగలిగిన, సాక్షులుగా నిలబెట్టగలిగిన శక్తి పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు వస్తే ఏమొస్తుంది? శక్తి వస్తుంది. ఆ శక్తితో మనం క్రీస్తు వారుగా సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. నేను క్రీస్తు వ్యక్తిని, నేను మారు మనసు పొందిన వ్యక్తిని, నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని. సాక్ష్యం నీలో ఉంటుంది, సాక్షిగా మనము ఉండడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ లేకపోతే శక్తి ఉండదు. శక్తి లేకపోతే బలహీనత, శక్తిహీనత, పడిపోవుట, నిలబడలేకపోవుట, ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. శక్తిహీనమైనవన్నీ కనబడతాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవునికి అవకాశం లేని చోట అపవాదికి అవకాశం దొరుకుతుంది. దేవునికి అవకాశం లేని చోట సాతానుకు అవకాశం దొరుకుతుంది. సాతాను మన శరీరంలో, మనల్లో ఒక పని చేస్తున్నాడు. నీలో నుండి శరీర లక్షణాలు బయటికి రావాలి, నువ్వు శరీర సంబంధి అని గుర్తించబడాలి. కానీ పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తున్నాడు, నీవు ఆత్మ సంబంధివి. శరీర సంబంధి కొద్ది కాలం బ్రతికి నశించి నరకానికి వెళ్ళిపోతాడు. కానీ ఆత్మ సంబంధి కోసం పరలోకం తెరవబడుతుంది, పరలోకం ఆహ్వానిస్తుంది. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. కానీ శరీర సంబంధుల కోసము మరణము ఎదురుగా నిలబడుతుంది, రమ్మని ఎదురుగా నిలబడుతుంది, తీసుకొని వెళ్ళి పాతాళంలో వేస్తుంది. పరలోకం ఎవరిని ఆహ్వానిస్తుంది? పరలోకం ఎవరి కొరకు తెరవబడుతుంది? మరణము ఎవరి ముందు తల వంచుతుంది? మరణము తల వంచగలిగింది ఒకటి చెప్పు, నాలో ఉంది. అది పరిశుద్ధాత్ముని కలిగిస్తాడు. అప్పుడు మరణము నీ ముందు తల వంచుతుంది. నీవు క్రీస్తు సాక్షివి. కాబట్టి మనకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఎంతగా? నిండుగా. ఎంతగా? నిండుగా. ఎక్కడ ఖాళీ కలుగుతుందో అక్కడ ఏం చేయాలి? నిండేంత వరకు ఆ పంపు కింద ఉండాలి. మీకు అర్థమవుతుంది కదా నా భాష? లేదు నాకు పనులు ఉన్నాయి, లేదు నాకు అది ఉంది, నాకు డబ్బు కావాలి, నాకు ఆహారం కావాలంటే ఆహారంతోనే చచ్చేదాకా తిను. తర్వాత చావు నిన్ను తీసుకొని మోసుకొని వెళ్ళి ఎక్కడ పడేస్తుంది? పాతాళంలో, నరకంలో పడేస్తుంది. నేను క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. దానికి నాకు ఒకే ఒక వ్యక్తి సహాయం చేస్తాడు. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. అని గురించి నా విషయాలు, నాకు ఇంట్రడక్షన్కే చాలా సమయం ఉంది. తర్వాత ఒక ముఖ్యమైన వర్తమానము కొరకు చాలా విషయాలు ఉన్నాయి, ముగింపు కొరకు చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పటికే మనకి ఎంతో సమయం దాటిపోయింది. అయినను దేవుని వాక్యం మీరు అర్థం చేసుకోవాలి. ఆ వాక్యం మీలో పనిచేస్తుంది. పని చేయించేవాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి మీకు శక్తి కావాలి. మీరు శక్తి పొందితే మీరు నాకు సాక్షులై యుందురు. ఎక్కడ? యెరూషలేం, ఇల్లు యెరూషలేములో, తర్వాత యూదయలో, తర్వాత సమరయలో ప్రక్కన, యూదయలో పట్టణములో, సమరయ వేరే ప్రాంతములో, అలాగే బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. నా వ్యక్తులు సాక్ష్యము, సాక్షి. నేను క్రీస్తు వ్యక్తిని, నేను లోకం వ్యక్తిని కాదు.
నేను క్రీస్తు వ్యక్తిని, క్రీస్తుకు సంబంధించిన సాక్ష్యాలు నాలో ఉన్నాయి. వాటి కొరకు పరిశుద్ధాత్ముడు నాలో ఏం చేస్తున్నాడు? నిరంతరం పనిచేస్తున్నాడు. అందుకు పరిశుద్ధాత్ముడిని మనకు అనుగ్రహిస్తున్నాడు అనే విషయం వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16వ వచనం చూస్తే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యగు ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్పాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై కావలసిన వ్యక్తిని మీకు ఇస్తాడు. వేరొక ఆదరణకర్త అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. ఆదరణకర్త అనేది చూడొచ్చు, ఉత్తరవాది, అడ్వకేట్ అనే అద్భుతమైన పదం ఉంటుంది. అడ్వకేట్ అనే అద్భుతమైన పదం. అడ్వకేట్ అనేది నిజముగా న్యాయపరముగా నీకున్న సహాయాన్ని న్యాయమైన విధానాల్లో నీకు కలిగేటట్లుగా నిన్ను న్యాయస్థానములో నిలబెట్టగలిగిన వాడు. దానికి చాలా లోతైన విషయం. లాయర్ అనే దానికి, అడ్వకేట్ అనే దానికి తేడా ఉంది. అందులో అడ్వకేట్ అనే పదం చాలా అద్భుతమైంది. కాబట్టి న్యాయపరమైన విధానాల్లో నిన్ను సిద్ధపరిచి న్యాయస్థానములో నిలబెడతాడు. నీ కొరకు న్యాయస్థానము నుండి రావాల్సిన పరిస్థితి ఏదైనా, న్యాయస్థానము నుండి నీకు దొరకగలిగిన కృప, నీకు నీ స్థితిని బట్టి నీకు కావలసిన సహాయాన్ని అందించుట కొరకు నీ పక్షంన నిలబడే వ్యక్తి అన్నమాట. అలా పరిచయం చేస్తున్నాడు. అలాగే ఇక్కడ వేరొక అనగా అనే విషయాన్ని చెప్పాడు. అనగా సత్య స్వరూపియగు ఆత్మ, అనగా సత్యము యొక్క స్వరూపి, సొంత రూపం ఆత్మ అని చెప్పాడు. సత్యము యొక్క సొంత రూపం. సత్యం ఎవరు? యేసుక్రీస్తు. సత్యము నేనే, మార్గము, సత్యము, జీవమును అయ్యున్నాను అని 14:6లో చెప్పాడు. నేనే మార్గం. ఎంత అద్భుతమైన మాట! నేనే మార్గం. ఈ ప్రపంచంలో ఆ ఒక్క మాటతో సువార్త ప్రకటించవచ్చని నేను అనుకుంటాను. నేనే మార్గం. అవును, దేవుని యొద్దకు ఏ వ్యక్తి అయినా వెళ్ళగలడా? వెళ్ళి బ్రతకగలడా? వెళ్ళి నిలబడగలడా? ఆయన 130 కీర్తనలో భక్తుడు అంటాడు, నీవు మనుషుని కనిపెట్టి చూస్తే ఎవడు, ఆ మనిషి దోషములను కనిపెట్టి చూస్తే అసలు ఎవరు నీ దగ్గర నిలబడగలరు? భీకరమైన మహిమను కప్పుకొని ఉన్నాడు. దేవదూతలు భయపడుతున్నారు, శరీరాన్ని కప్పుకుంటున్నారు, కాళ్ళను కప్పుకుంటున్నారు. కాళ్ళు కూడా ఆయన దగ్గర కనబడకూడదు. ఆయన అంతటి పరిశుద్ధుడు. ఒకటైతే రెండోది, ఆ దేహం అంతా కప్పుకుంటున్నారు. ఆ శక్తిని మేము భరించలేం అనే దాన్ని అంగీకరిస్తూ, లేదంటే ఆ భీకరమైన మహిమ వీరి మీద పడ్డప్పుడు వీరేమవుతారు? కాబట్టి అంతటి పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను బట్టి ఆయన కొనియాడబడుతున్నాడు నిరంతరం కూడా. కాబట్టి ఆయన ముందు ఎవరు నిలబడగలరు? ఏ వ్యక్తి అయినా ఆయన దగ్గరికి వెళ్తే శిక్ష పొందాల్సిందే. కానీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి, కనికరము మనకు దొరకడానికి కొరకైన సరి అయిన వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మార్గం. ఆయన లేకుండా వెళ్తే శిక్ష వస్తుంది. ఆయన ద్వారా వెళ్తే కనికరం దొరుకుతుంది. అలా ఎవరి ద్వారా మనం వెళ్ళగలం? ఎవరి ద్వారా? అంతరిక్షం వెళ్ళడానికే కొన్ని ఏర్పాట్లతో వెళ్తున్నా, లేదంటే చచ్చి ఊరుకోవాల్సి వస్తుంది, చనిపోవాల్సి వస్తుంది. మన దేవుని యొద్ద మనల్ని ప్రవేశపెట్టగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరున్నారని ప్రతి వ్యక్తిని తరచి చూస్తే ఒక వ్యక్తి ప్రత్యక్షం అవుతాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఏ వ్యక్తి జీవితాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ వ్యక్తిని బట్టి మనం దేవుని దగ్గర నిలబడవచ్చు అని ఒక్కొక్క వ్యక్తి జీవితాన్ని ముందు పెడితే ఆ వ్యక్తికి అర్హత లేదు. కానీ యేసుక్రీస్తు జీవితంలో ప్రతి విషయం ఈయనైతే మన దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు ద్వారా అనే మార్గం అనేది కూడా అక్కడ అద్భుతమైన విషయం. సరే, ఆయన సత్యం యొక్క సొంత రూపం, ఆ సొంత రూపమైన ఆత్మ అని పరిచయం చేశాడు. కాబట్టి ఇక్కడ నేను తండ్రిని వేడుకుంటాను, ఎందుకంటే మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఒక వ్యక్తి కావాలి. మీకు మీ యొద్ద
ఎల్లప్పుడు ఉండాలి, ఎల్లప్పుడు ఉండాలి, ఎల్లప్పుడు ఉండాలి. మీరు ప్రార్థించినప్పుడు ఉండాలి, మీరు ప్రార్థించినప్పుడు ఉండాలి. మీకోసం ఎల్లప్పుడు ఉండాలి. ఆ వ్యక్తి మీకు కావాలి. నేను వేడుకుంటాను, ఆ వ్యక్తిని మీకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని చెప్పాడు. తర్వాత ఇక్కడ కూడా ప్రభువు ముందుగానే తెలియచేశాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అనే విషయాన్ని కూడా ప్రభువు చెప్పాడు. ఎంత అద్భుతమైన విషయం! నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీ యొద్దకు వస్తాను అనే విషయాన్ని కూడా ప్రభువు ఇక్కడ చెప్పాడు. దాన్ని బట్టి 18లో మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. నేను వెళ్తున్నాను అన్నాడు కదా, వస్తాను. అనాథలుగా విడువను, ఒంటరిగా విడువను అంటే ఆయనే పరిశుద్ధాత్మగా వచ్చిన విషయాన్ని గురించి మనము గ్రహించగలం. అదెంతో ఆశ్చర్యకరమైన విషయం. అలాగే మనుషుల కొరకు ఆయన మధ్యవర్తిగా ఉండడానికైతే ఏ కార్యాన్ని చేశాడో ఆ కార్యం కొరకే తండ్రి యొద్ద విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తుగా అనేది కూడా మనం గ్రహించాలి. ఇక్కడ పరిశుద్ధాత్మగా ఆయన కార్యాలను గురించి వాక్యం చెప్తుంది, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. మన యొద్ద ఎల్లప్పుడూ ఉండే వ్యక్తి కావాలి. మనం అడగలేదు, మన స్థితిని బట్టి ఆయన అడుగుతూ ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వారి కోసం, నన్ను నమ్మినందుకు ఒక శాశ్వతమైన సహాయం నేను వారికి చేయాలి. వారి యొద్ద ఎల్లప్పుడూ ఉండగలిగిన ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ కావాలి అని తన ఆత్మ అనుగ్రహించాడు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ మనము 17వ వచనాన్ని కూడా చూస్తే, లోకం ఆయన్ను చూడదు, ఆయన్ను ఎరుగదు, గనుక ఆయన్ను పొందనేరదు. మీరు ఆయన్ను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. మీతో ఎల్లప్పుడూ ఉంటాడు, అలాగే మీ లోపల కూడా ఉంటాడు. ఎల్లప్పుడూ మనతో ఉండడం, తర్వాత మన లోపల కూడా ఉండడం. ఎటువంటి ఆశ్చర్యకరమైన విషయం! మన లోపల కూడా ఎప్పుడు, ఎల్లప్పుడూ అటువంటి సహాయమును మనకు అనుగ్రహిస్తున్నాడు అనేది దేవుని వాక్యములో మనం చూస్తున్న విషయం. అలాగే ఇంకా క్రిందికి వచ్చినట్లయితే 26, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధిస్తాడు. అన్నిటిని చెప్తాడు ఆయన. ఎటువంటి బోధకుడు? ఇంకా నీకు ఒక బోధకుడు అవసరం లేదు అనే అంత బోధకుడు. నువ్వు ఆయన దగ్గర కూర్చోగలిగితే, వినగలిగితే, చెవులు ఉంటే అవును నేను వినాలనుకుంటున్నాను, ఏది ఏమైనా నేను వినాలనుకుంటున్నాను, నాకు కావాలి దేవుని స్వరం, దేవుని గైడెన్స్ కావాలి, దేవుని మాట ఏంటో కావాలి అని వినగలిగితే అన్నిటినీ ఆయన బోధిస్తాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ సమస్తమును ఏ సబ్జెక్టు గురించి బోధిస్తాడు? అన్ని దైవికమైనవన్నిటినీ బోధిస్తాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క స్వరం దేవుని వాక్యమే. దేవుని వాక్యం ఎంత మీకు అర్థమవుతే ఆయన స్వరం మీకు అంత అర్థమవుతుంది. వాక్యం ఎంత చదివితే, వాక్యాన్ని ఎంత వినగలిగితే, వాక్యాన్ని ఎంత అర్థం చేసుకోగలిగితే దేవుడు మీతో మాట్లాడే దాని పట్ల స్పష్టత మీకు అంత అర్థం అవుతుంది. పని చెయ్యాలి. ఒక చిన్న బిడ్డ చూడండి, తల్లి స్వరాన్ని వినడం ఎంత చిన్నగా ఉన్నప్పుడు, ఎంత చిన్నగా పసి బిడ్డగా ఉన్నప్పటి నుండి తల్లి ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వేం మాట్లాడినా ఆ భాష తెలియదు, ఏది తెలియదు, కానీ వాయిస్, ఆ స్వరం గుర్తించడం చూడండి. అలాంటప్పుడు ఒక చిల్డ్రన్స్ వార్డులో పిల్లలందరినీ పెట్టి పిల్లలందరూ ఏడుస్తూ ఉండగా ఒక తల్లిని దూరాన నిలబెట్టి ఆ తల్లి చేత ఒక మాట, ఆ వాయిస్ వినిపించినప్పుడు అందులో ఒక బిడ్డ ఏడుపు ఆగిపోయింది. ప్రాక్టికల్గా జరిగిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఎంత చిన్న బిడ్డకు ఎంత స్పష్టత ఉంది! ఎందుకు ఉంది? అది మనకు ఉంది. ఉండాలంటే డిస్టర్బెన్స్ అంతటిని పట్టించుకోవద్దు. నీ దేవునితో నీకున్న కనెక్షన్ మీద నువ్వు ఆధారపడాలి. అర్థమవుతుంది కదా? దేవునితో కనెక్షన్ నాకు ముఖ్యం కాదు అనుకున్న ప్రతి వ్యక్తి
దేవుని నుండి వేరైపోతాడు. అందుకే దేవుడు నన్ను వెంబడించాలంటే అని చెప్పినవి ఎంత శక్తివంతం, నీ ప్రాణాన్ని కూడా నువ్వు ద్వేషించాలి. ఎంత శక్తివంతమైంది, ఎందుకంటే ప్రాణము నుండి కూడా నీకు నా నుండి వేరు చేసే పరిస్థితి రావచ్చు. ప్రభు దగ్గర అంత క్లారిటీ మనకు ఉండాలి. హల్లెలూయా. ప్రభువును వెంబడించే విషయంలో అంత స్పష్టత. చూడండి, ఆ చిన్న బిడ్డ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా వాటన్నిటిని కాదు, తన మనసులోనికి తెచ్చుకునేది ఆ తల్లి స్వరం. కాబట్టి ఎక్కడి నుండో దూరం నుండి ఒక స్వరం వినిపించిన, ఎంతమంది పిల్లలు ఏడుస్తున్నా ఆ స్వరానికి నా తల్లి దగ్గరలో ఉంది అని వెంటనే ఏడుపు ఆపివేయడం. ఎంత ప్రాక్టికల్ విషయం ఇది. చిల్డ్రన్స్ వార్డులో ఒక పరీక్ష పెట్టినప్పుడు జరిగిన విషయం. సైన్స్ గురించి లేక ఈ బంధాన్ని గురించి తెలుసుకోవడానికి కొరకు వాళ్ళు చేసిన ఒక పరిశోధనలోని విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మరి మనం చిన్న బిడ్డకి ఎన్ని సంవత్సరాల సంబంధం ఉంది? మరి మనకు దేవునితో, మనకు దేవుడు తెలియట్లేదే, దేవుడి స్వరం తెలియట్లేదే, దేవుని గురించిన స్పష్టత లేదు. మన దేవుని పిల్లలమేనా? మన దేవునికి సంబంధించిన వారమేనా? నా గొర్రెలు నా స్వరము వినును, వేరే వాని స్వరం వినవు, వెంబడించవు అని చెప్పాడు కదా. ఎంత స్పష్టంగా యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ మాటలన్నీ మనం చూస్తాం. వాటికి నేను నిత్య జీవం ఇస్తున్నాను, కాబట్టి అవి వేరే స్వరమును వినవు, వెంబడించవు అనే విషయాన్ని చెప్పాడు. అలాగే నా స్వరమును వింటున్నప్పుడు నా చేతిలో ఉన్నాయి, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను గనక నా చేతిలోండి ఎవడు వాటిని అపహరింపలేడు అన్న విషయాన్ని చెప్పాడు. కాబట్టి మనం గ్రహించాలి, నిజముగా ఆయనతో మన బంధం పెంచుకోవాలి. అది మనకు ముఖ్యం. నిత్య జీవము కోసం, నిత్య జీవం కొరకు అనేది మనము గ్రహించాలి. దేవుడు మన కొరకు చేసినవన్నీ చేసి ముగించేశాడు. అన్ని చేసి ముగించాడు. మన కొరకు ఆయన చేయాల్సిందంతా చేసి ముగించాడు. దాన్ని సొంతం చేసుకోవడమే మన పని. ఇక్కడ మన పని ఏంటి? దేవుడు చేసి ముగించిన దాన్ని మన సొంతం చేసుకోవడం. సొంతం చేసుకొని లోకం గురించి చెప్పాలంటే వాళ్ళ పాపాలని బట్టి వాళ్ళ నరకానికి పోవట్లేదు. అలాగంటే మనం కూడా పాపులమే. కానీ దేవుడు ఆ పాపము కొరకు చెల్లించిన పరిహారాన్ని స్వీకరించినందుకు వారు నరకానికి వెళ్లాల్సి వస్తుంది. దేవుడు మనుషులందరి కోసము వెల చెల్లించేశాడు. వారి పాపాల కొరకు నీవు నీ రక్తం కార్చి మనుషులందరినీ కొన్నావు. కానీ వారు ఆయన నా కొరకు చనిపోయాడు అన్న విషయాన్ని స్వీకరించినందుకు వారి మీద ఇంకా దేవుని ఉగ్రత ఉంది. అది మనం గుర్తించాలి. మనం స్వీకరించాం. అలాగే ఇక్కడ దేవుడు మన కొరకు చేసిన వాటిని స్వీకరించగలిగిన క్రమములో మనం ఉంటే నిత్య రక్షణ అంటే ఏ ప్రమాదము లేని రక్షణ ఉంది కదా, దాన్ని మనం పొందుదాం. ఇప్పుడు ప్రమాదాలతో కూడిన రక్షణ, మన రక్షణ పొందాం, కానీ ప్రమాదాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. సాతాను ఉన్నాడా లేడా? ఉన్నాడు. కాబట్టి ప్రమాదాలు ఉన్నాయి. ప్రమాదమే లేని రక్షణ మనం పొందాల్సి ఉంది. అంతవరకు మనం ఏం చేయాలి? జాగ్రత్త మనకు కావాలి. అందుకు మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన సమస్తాన్ని బోధిస్తాడు, అలాగే జ్ఞాపకం చేస్తాడు. ఏవి జ్ఞాపకం చేస్తాడు? వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. వాక్యముతో ఎంత సంబంధం ఉంటే పరిశుద్ధాత్మతో మనకు అంత స్పష్టమైన సంబంధం ఉంటుంది అన్న విషయాన్ని మనం గుర్తించాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనే రెండు విషయాలు సారాంశముగా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మనకు రెండు విషయాలు కావాలి. ఒకటి నింపుదల, రెండోది నడిపింపు. ఈ రెండు మనల్ని కాపాడుతాయి. మనకేం కావాలి? మనం అన్ని కోల్పోయినా మనకు పరిశుద్ధాత్మ నింపుదల కావాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. మీరు విన్నారా? మనం అన్ని కోల్పోయినా మనకు పరిశుద్ధాత్మ నింపుదల కావాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ నింపుదల వారు పొందారు. 2:4 చూడండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారు ఆ 120 మంది. తర్వాత 4వ అధ్యాయం 31 చూడండి. 4:31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. మళ్ళీ ఎందుకు నిండడం? నింపబడి ఎన్ని రోజులైందండి?
మళ్ళీ ఎందుకు నింపడం, మళ్ళీ ఎందుకు నిండడం? కావాలి. అర్థమవుతుంది కదా? నిండుగా ఉండాలి. నిండుగా లేకపోతే సైతానికి అవకాశం దొరుకుతుంది. సైతానికి అవకాశం దొరికితే ఇంకేంటి, అపవాదికి చోటియ్యకు. చోటియ్యకూడదంటే వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యము స్పష్టముగా మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 5:18 ఆత్మ పూర్ణులై ఉండుడి అని ఉంది. 5:18 ఏముంది? అయితే ఒక వ్యతిరేకమైంది చెప్పి దాని స్వాధీనములో ఉండకు, దాన్ని నిండుగా నింపుకొని నీ స్వాధీనం తప్పి దాని స్వాధీనములో ఉండడం కాదు. ఇదిగో ఈ ఆత్మ స్వాధీనములో ఆత్మ పూర్ణులై ఉండుడి, ఆత్మ చేత పూర్తిగా పూర్ణముగా నింపబడండి. అంటే ఆత్మ కంట్రోల్లో ఉండు. ఎవరి కంట్రోల్లో ఉండు? నీ కంట్రోల్లో కాదు, నీ మనసు కంట్రోల్లో కాదు. ఆత్మ పూర్ణులై ఉండండి. ఆత్మ చేత నింపబడడం, ఆత్మ చేత నడిపించబడడం చాలా ప్రాముఖ్యం. రోమాపత్రికలో 8:14 రోమాపత్రిక 8:14 మనం చూస్తే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చూసారా? దేవుని ఆత్మ చేత నడిపించబడితే ఆయన ఎటు నడిపిస్తాడు? నువ్వు చేసే పని ద్వారా, నువ్వు మాట్లాడే మాట ద్వారా, నువ్వు ఆలోచించే ఆలోచన ద్వారా నీవేమై ఉండాలి? దేవుని కుమారుడు, సాక్ష్యం, సాక్షి. కానీ ఆయన చెప్పింది వినకపోతే, అవిధేయత చూపిస్తే, మనసు చెప్పిందో ఎవరో చెప్పింది వింటే ఎలా తయారవుతాం? అసహ్యంగా తయారవుతాం. అర్థమవుతుంది కదా? దేవుడు తన కుమారునిగా నిన్ను స్థాపించాలని పోరాడుతున్నాడు. ఎందుకో తెలుసా? పరలోకం నీ కొరకు తెరవబడాలి. దేవుని రాజ్యానికి నువ్వు వారసుడో కావాలి. ఎటువంటి ఆక్షేపణలు నీకు ఉండకూడదు. దేవుని రాజ్యం నీ కొరకు తెరవబడాలి, ఆహ్వానించాలి. అందుకొరకు ఏం చేయాలి? నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయనకు లోబడాలి. అప్పుడు ఆలోచనలో లోబడితే నీ ఆలోచనలు నువ్వు దేవుని సంబంధివని సాక్ష్యం ఇస్తాయి. నువ్వు సాక్ష్యాన్ని కలిగి ఉంటావు. ఆలోచనలో సాక్ష్యం, మాటల్లో సాక్ష్యం, జీవితంలో సాక్ష్యం నీలో స్థాపించడానికే పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు. వచనం, వారితో కలిసి మనమందరము, ఈయన కూడా ఇప్పుడు రాస్తున్న ఈయన కూడా, మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మనది ఇది. మనకు బాగానే శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నాం, అలాంటి వాళ్ళతో ఉన్నాం. కానీ దేవుని ఉగ్రత పెరిగిపోతూ మన మీద ఉంది. కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులం. దేవుని నిప్పులు కురిపించడాని కోసము సిద్ధపడుతున్న వ్యక్తిగా నీవు ఉన్నావు, మనం ఉన్నాం. అప్పుడు మనదేంటి? శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికే మనం బ్రతుకుతున్నాం. మనకు టైం ఉన్నా శరీరం కోరికలు నెరవేర్చుకోవడం, మనసుకు నచ్చినవి చేయడం. మనకు డబ్బు ఉన్నా, మన అంతస్తు చిన్నదున్నా, కొంచెం పెరిగినా ఇంకొంచెం పెరిగినా మన టార్గెట్ ఏంటి? శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ బ్రతకాలి. అన్నం దొరికినా దొరకకపోయినా, మనకు ఒక నివాసం ఉన్నా లేకపోయినా, మనము అనుకూలంగా ఉన్నా కష్టంలో ఉన్నా, ఇవి నెరవేర్చుకోవడమే మన టార్గెట్ ఒకప్పుడు. ఇప్పుడు దేవుని యొద్దకు రాని వాళ్ళ జీవితం చూడండి, ఇదే. వారు మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా, వారు శాంతంగా ఉన్నా కోపంగా ఉన్నా, వారికి అన్ని కలిసి వచ్చినా అన్ని పోయినా, వారు సంతోషంలో ఉన్నా బాధలో ఉన్నా, ఇవి నెరవేర్చడమే, ఇవి నెరవేర్చుకోవడానికి బ్రతకడమే. అది పరిస్థితి. అది మనం గుర్తించాలి. ఒకప్పుడు ఇది స్థితి. అది కాక ఇంకొకటి లేదు. ఎందుకంటే ఆత్మలో చనిపోయాం. ఆత్మ అంటే ఏంటో తెలుసా? ఆత్మ నీకు వివేకాన్ని ఇస్తుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఏం చేస్తుంది అది? అంతరంగమునంతటిని శోధిస్తుంది, నీకు చెప్తూ ఉంటుంది. దీపం లేక చీకట్లో ఉంటే ఏది వెలుగు ఏది చీకటి అంతా ఒకటే, ఏది న్యాయం ఏది అన్యాయం అంతా ఒకటే. కానీ దీపం వెలిగిన తరువాత
అదిగో ఆత్మ దీపం నీకు అన్ని విషయాలు చెప్తుంది, వేరు చేస్తుంది. మొదట వెలుగును దేవుడు సృష్టించాడు, వెలుగు చీకట్లు వేరు చేశాడు. దేవుడు మనల్ని బ్రతికించి ప్రత్యేకపరిచాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు మనము శరీర ఆశల కొరకు కాదు, ఆత్మ యొక్క ఆశల కొరకు మనం బ్రతుకుతూ ఉన్నాం. అది మన కృతధనం, అది దేవునికి సంబంధించిన సాక్ష్యం. బ్రతికి ఉన్నాను నేను ఎక్కడ? ఆత్మలో. శరీరం కాదు. కొన్ని రోజులు బ్రతికి చచ్చే వ్యక్తిని కాదు. ఏదో ప్రమాదం కలిగి వెంటనే చచ్చిన శవముతో, చచ్చిన కుక్కతో సమానమయ్యే వ్యక్తిని కాదు. నేను శరీరం కాదు, నేనెవరిని? ఆత్మను, యుగ యుగములు జీవించగలిగిన వ్యక్తిని. ఆత్మలో బ్రతికాను. సాక్ష్యం ఏంటి? ఆత్మ కొరకు, ఆత్మీయత కొరకు, ఆత్మ ఫలాలు, ఆత్మ యొక్క ఫలాలు. ఇంకొక ట్రాన్స్లేషన్ లో పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు అన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు, పరిశుద్ధాత్ముడి నీలో ఉన్నాడు అనడానికి సాక్ష్యం అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం రక్షణ పొందాం. కానీ రక్షణ పొందిన తర్వాత కూడా శరీరం ఉంది, సాతాను ఉన్నాడు, అవిధేయతకు ప్రేరేపించేవాడు ఉన్నాడు. కాబట్టి రక్షణ పొందక ముందు అదొక్కటే పరిస్థితి. కానీ రక్షణ పొందిన తర్వాత ఇటు దేవుని కొరకు మనకు నూతనమైన దర్శనము, గురి ఉంది. కానీ శరీరము, శరీరానుసారమైన మనస్సు, అపవాది, లోకం ఉన్నారు. అది మనం గుర్తించాలి. కాబట్టి శరీరము నుండి ఇవన్నీ కూడా మనలో కలుగుతూ ఉంటాయి. ఈ అంతకుముందు ఏం జరిగిందో అదంతా కూడా మనకు కలుగుతూ ఉంటాయి. అయితే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 9 నుండి చూస్తే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. మీరు విన్నారా? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని ఆత్మ గనుక మీలో ఉంటే మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇటువంటి పెద్ద స్టేట్మెంట్. ఈ కింది స్టేట్మెంట్ లేకపోతే బాగుండు కదా, కానీ కింది స్టేట్మెంట్ చాలా శక్తివంతమైంది. దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు దేవుని వ్యక్తివి కాదు. ఆత్మ నీలో ఉండాలి. ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మయందున్న వారే కానీ శరీరం అందున్నవారు కాదు. నీ అడ్రస్ శరీరంలో ఉండదు, ఆత్మలో ఉంటుంది. నీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? శరీరంలో ఉండదు, ఆత్మలో ఉంటుంది. అది చెప్తున్నాడు. దానికి ఫుట్ నోట్ లో ఏం చెప్పాడు? ఫుట్ నోట్ లో ఆత్మయందున్న వారే గాని శరీరం అందున్నవారు కారు. అంటే నువ్వు ఆత్మలో ఉన్నావు, నీ అడ్రస్ ఆత్మలో ఉంటుంది, శరీరంలో ఉండదు నీ అడ్రస్. శరీరం ఒకటి కోరగా నువ్వు చెయ్యవు, శరీరం ఒకటి చెప్పగానే నువ్వు చెయ్యవు. దాన్ని అనంతమైన జీవితముతో కనెక్షన్ ఉందా అని నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మలో ఉన్నవారే గాని శరీరంలో ఉన్నవారు కారు. శరీరం చెప్పగానే మీరు ఎక్కడికి వెళ్తారు? ఆత్మ దగ్గరికి వెళ్తారు. ఆగు, శరీరాన్ని నమ్ముతారా మీరు? నమ్మరు. శరీరాన్ని మీరు నమ్మరు. ఎందుకంటే ఇది ఎక్కడికి? బ్రతికి చావు అంటది అది. అందుకంటే ఏమంటుందా ఏంటండి, మనం తిన్నవే. ఒక ఆయన అందుకే పాట రాశాడు, సినీ గేయ రచయిత, నువ్వు తిన్న మన్నే నిన్ను తిన్నది అని. మనం తినేదే మనకేమవుతుంది? తర్వాత మన అవయవాలను క్షీణింపచేసేది అవుతుంది. చూసారా? మనం తిన్నదే గ్లూకోజ్ రూపంలో మనకు శక్తినిచ్చేదే, అది ఎక్కువైపోయి ఆ షుగర్ను కంట్రోల్ చేసే దాన్ని దెబ్బతీసి ఆ రోగాన్ని మనలో కలగజేస్తుంది. చూసారా? మనం తినేదే. శరీరము తిని చావమంటుంది, ఆ బ్రతికి చావమంటుంది. ఆత్మ చావును జయించమని చెప్తుంది. మీకు అర్థమవుతుంది కదా? దేవుడు మనల్ని ఎలా ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు? మనల్ని జీవింప చేసే ప్రతి దాంట్లో ఆ ప్రిపరేషన్ ఉంది. దేవుని ఆత్మ మీలో ఉంటే మీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? ఆత్మలో ఉంటుంది. శరీరం ఏదైనా చెప్తే మీరు ఎక్కడికి వెళ్తారు? ఆత్మ దగ్గరికి వెళ్తారు. ఆత్మ అనగా వాక్యం. ఇలా తీసుకోండి మీరు. ఆత్మ అనగా
వాక్యం. ఆత్మ యొక్క స్వరము వాక్యం. ఆయన నా వాటిలోనికి తీసుకొని మీకు బోధిస్తాడు. ఆయన ఎక్కడి నుండి బోధిస్తాడు? ఎక్కడి నుండి బోధిస్తాడు? బైబిల్లో నుండి బోధిస్తాడు. వాక్యం. వాక్యం దగ్గరికి వస్తారు. వాక్యం దగ్గరికి మీరు వస్తున్నారంటే మీ అడ్రస్ ఎక్కడుంది? శరీరంలో లేదు, ఆత్మలో ఉంది. అంటే దేవుని ఆత్మ మీలో ఉన్నాడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఎంత భయంకరంగా ఉంది. తర్వాత వచనం కూడా చదువుదాం. 8వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. పాపం విషయంలో శరీరము క్రీస్తు మనలో ఉన్నట్లయితే మీ శరీరము పాపము విషయమై చచ్చిపోయి ఉంటుంది. పాపం విషయంలో, దేవుడు వద్దన్న విషయాల్లో, దేవుడు అనుమతించేది, దేవుడు వద్దనేది ఎక్కడ దొరుకుతుంది? వాక్యంలో దొరుకుతుంది. వాక్యంలో దొరుకుతుంది. లేక దైవజనుడు ఉంటాడు, లేక వాక్యాన్ని చక్కగా పాటిస్తూ మనకు మాదిరిగా ఉన్నారు అన్న వ్యక్తులు కూడా ఉంటారు. అర్థమైంది కదా? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, క్రీస్తు మీలో ఉంటే మీ శరీరము పాపం విషయమై మృతమైనది. చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళండి. చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన పాటలు వినిపించండి. ఏదన్నా వాళ్ళకి ఇష్టమైనది, ఏదో బంగారం ఉంటాడు పెట్టండి. చూస్తారా? వింటారా? కదులుతారా? స్పందిస్తారా? పాపం విషయంలో అలా ఉంటుంది. ఎప్పుడు? ఎవరు? క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము. శరీరం అంటే శిరస్సు మొదలుకొని పాదముల వరకు. పాపం విషయంలో ఎలా ఉంటుంది? చచ్చిపోయి ఉంటుంది. వినదు, చూడదు, ఆలోచించదు, స్పందించదు, దానికి సంబంధమే లేదు. నీతి కోసం జీవం కలిగి ఉంటుంది. అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అదే క్రమములో 11లో చెప్పాడు, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. చివరికి ఏం చేస్తుంది ఆత్మ అనే విషయం చెప్తున్నాడు. నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మృతుల్లో నుండి క్రీస్తును లేపిన వాడు నీవు చావుకు లోనైన తర్వాత చనిపోతే నీ శరీరాన్ని కూడా లేపగలడు. ఈ ఆత్మ. ఈ ఆత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఆయన మనలో ఉంటే మన శరీరం అందున్న వాళ్ళం కాదు, ఆత్మ యందున్న వాళ్ళము. ఆయన మనలో లేకపోతే మనం ఆయన వారము కాదు. ఆయన మనలో ఉంటే 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నేడా మీకు ఆత్మ స్వభావమే. మీది ఆత్మ స్వభావం, శరీర స్వభావం కాదు. ఇప్పుడు మళ్ళీ గలతీ పత్రికలోనికి మనం రావాలి. గలతీ పత్రికలోనికి వచ్చి ఇక్కడి నుండి కొన్ని విషయాలు మనం చూడాలి. శరీర విషయాలు ఉన్నాయి, ఆత్మ విషయాలు ఉన్నాయి. ఇక్కడ గలతీ పత్రిక 5:19 నుండి 21 వరకు శరీర విషయాలు ఉన్నాయి, 15 ఉన్నాయి. ఎన్నున్నాయి? 15 విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో 2 ఇంగ్లీష్ బైబిల్లో దొరుకుతాయి, 17 విషయాలు. ఇవన్నీ కూడా మనము గ్రహించాలి. ఇక్కడ మనం చూస్తున్నాం శరీర కార్యాలు, జారత్వము, అపవిత్రత, కాముకత్వము అనే విషయం చెప్పాడు కదా. మనం ఇంగ్లీష్ బైబిల్లో వ్యభిచారం అనే మాట కూడా ఇక్కడ కలిపి చెప్తాడు. అనగా 4 విషయాలు చెప్తాడు. ఇక్కడ తెలుగులో 3 విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తానికి ఇక్కడ 15 విషయాలు అడ్రస్ చెప్తున్నాడు. శరీరం అనడానికి 15 విషయాలు అడ్రస్ చెప్తున్నాడు. ఆత్మ అనడానికి మనం 22వ వచనంలో 9 విషయాలు చెప్పాడు. ఆత్మ అనే అడ్రస్. మనకు ఆత్మ అనే అడ్రస్ ఉందనుకోండి, మనల్ని ఎవరు ఆపరు. పరలోక రాజ్యానికి వెళ్తే మనల్ని ఎవరు ఆపరు. మనకు ఆత్మ అనే అడ్రస్ లేదనుకోండి, సాక్ష్యం లేదనుకోండి, మళ్ళీ డౌట్, నువ్వు ఆగు అంటారు. మనం అక్కడ ఆగాల్సి వస్తుంది. మనకు డోర్ వేస్తారు, ఆగు, అక్కడ ప్రమాదంలో పడతాం. కాబట్టి ఈ 9 లక్షణాలు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఉండకపోతే మనం అనుమానాస్పదమైన స్థితిలో ఉంటాం. కానీ మన అడ్రస్ అదిగో ఆ 15 లక్షణాలు శరీరం ఉన్నాయి చూసారా, అక్కడ ఉందనుకోండి, కన్ఫామ్గా ఎక్కడికి? మనము దేవునికి దూరం అయిపోతాం. నువ్వు దేవుని వ్యక్తి కాదు, దేవునికి దూరం అయిపోయావు. నేను దేవుని వ్యక్తిని అంటే ఖచ్చితంగా అదిగో ఆ లక్షణాలు ఉండాలి. ఏవేవి? ఆ 9. గలతీ 5:22లో ఉన్న ఆ 9 లక్షణాలు ఖచ్చితంగా అవి
నేను సంపాదించి ఉండాలి, ట్రై చేస్తున్నాను, చదువుతున్నాను కాదు, సాధించి తీరాలి నువ్వు. కాబట్టి ఆత్మ ఫలములో మన అడ్రస్ ఉండాలి, ఆత్మ ఫలముల గురించి మనం ధ్యానం చేయాలి. కానీ సమయం లేదు గనక ఆత్మ ఫలములో ఒక 5 విషయాలు చెప్పాలంటే, మొదటిది ఆశా నిగ్రహం. మొదటిది ఏంటండి? ఆశలను నిగ్రహించుకొనుట, సెల్ఫ్ కంట్రోల్. దేవుని వాక్యంలో వ్రాయబడింది, ప్రాకారము లేక పాడైపోయిన పురం ఎంతో తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే. ఎవడు పడితే వాడు వచ్చేసి, ఒక ప్రాకారం ఉందనుకోండి, ఒక ప్రాకారం ఎవరు ఎక్కలేకుండా, ఫస్ట్ పాయింట్ ఎవరు ఎక్కలేకుండా. రెండవది, ఎక్కడానికి ట్రై చేసే వాళ్ళ మీద వేడి నూనె కుమ్మరించడానికి కానీ, ఆయుధములు వేయడానికి కానీ, దొంగ రూట్లో వచ్చే వారందరి కోసము ఏముంటాయి? సైనికులు ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు, పెద్ద పెద్ద బండరాళ్ళు పెట్టుకొని. మీరు ఎప్పుడైనా కోటగోడల దగ్గరికి వెళ్తే చూడండి, అటువంటి కొన్నిటిని నేను చూశాను. అటువంటివి వారు చెప్పారు ఏవేవి ఏ విధంగా వాడారు, ఏవి ఉంటాయి అనే విషయాలు. సరే, మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత లోపలికి రావడానికి ఒక సరైన ద్వారం ఉంటుంది. అక్కడ ఏముంటాయి? వారికి సంబంధించిన, ఇప్పుడు మనం వేరే దేశానికి వెళ్ళాలంటే మనకు సంబంధించినవన్నీ కూడా మనం ఇవ్వాలి. మనకు సంబంధించినవన్నీ ఇవ్వాలి. ఎక్కడైనా ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకోండి, నేను ఫలాని వ్యక్తి, మనలో లేనివని నేను ఫలాని అని అన్ని పెట్టుకొని, ఏముంది దొంగ సర్టిఫికెట్ తెద్దామంటే కుదురుతుందా? కుదరదు. ఒక ఆధార్ కార్డు సమర్పించినా కూడా అది ఏమై ఉండాలి? అది నిజమైనదై ఉండాలి. ఆ విధంగా ఒక పట్టణమును చెప్పాడు. అలా అలా ఆలోచించకపోతే ఆ పట్టణం మొత్తం నాశనం అవుతుంది. ఎవడైనా ఒక్కడు ప్రవేశించాడు అనుకోండి, తగలబెట్టేస్తాడు పట్టణాన్ని. అలా మనం చూస్తాం కదా, చాలా యుద్ధాల గురించి మనం చూస్తాం. కొంతమంది మరుగై ఉంటారు. వీళ్ళు యుద్ధము ఆసక్తితో పారిపోతూ ఉంటే వాళ్ళు లోపల వచ్చి పట్టణాన్ని తగలబెట్టిన పరిస్థితులు మనం చూస్తాం. హాయి విషయంలో కానీ, దేవుడు ఇచ్చిన ప్రణాళికల విషయంలో కానీ, శత్రువులు చేసిన విషయాల్లో కానీ అది మనం చూస్తాం. కాబట్టి ఆశా నిగ్రహం ఎంత శక్తివంతమైందో మనం చూస్తున్నాం. ఒక పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు, దేవునికి ఇష్టం. అలాంటి వ్యక్తి. మనం అందరం పట్టణాలు పట్టుకోవాలి, పట్టణం అంతా మనం పొగడాలని దేవుడు కోరుకోవట్లేదు. నీ మనసును స్వాధీనపరుచుకొని నా దృష్టిలో గొప్పవాడివి అనేది దేవుడు కోరుతూ ఉన్నాడు, తెలియజేస్తున్నా. ఆశా నిగ్రహము, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. ఎటువంటి ఆత్మను ఇచ్చాడు? ఇంద్రియాలను నీ కంట్రోల్లోకి తీసుకునే ఆత్మ నీలో ఉన్నాడు అనేది వాక్యం చెప్తుంది. అలాగే రెండవదిగా చూస్తే విశ్వాసము. దానికి ఇంగ్లీష్ బైబిల్లో ఫెయిత్ఫుల్నెస్ అని మనం చూస్తాం. అంటే విశ్వాస్యత లక్షణం కదా, లక్షణం. వ్యక్తిత్వానికి సంబంధించి విశ్వాసం అంటే కూడా అదే అర్థం. ఇతడు విశ్వాసం గలవాడండి అంటే అర్థం ఏంటి? నమ్మకస్తుడండి అని అర్థం. అర్థమవుతుంది కదా. కాబట్టి విశ్వాస్యత, నమ్మకత్వం గురించి చెప్పాడు. తల్లిదండ్రుల క్రింద ఉండే జీవితం ఉంది. తల్లిదండ్రులు నమ్మకంగా ఉండాలి. వారు ధనం ఇస్తారు, నమ్మకంగా ఖర్చు పెట్టాలి. వారు స్వేచ్ఛనిస్తారు, నమ్మకంగా ఉండాలి. వారు కోరుకున్నట్లుగా ఎక్కడికి పడితే అక్కడికి పంపించి వారు చదువుకోమని కావలసినంత ధనం ఇస్తూ ఉంటే వారు అక్కడ ఎలా ఉండాలి? నా బిడ్డ, నా కొడుకు ధనమును చదువు కొరకే ఖర్చు పెడతారు. ఇతర స్నేహితులు పిలిచిన చదువును నేను చదువుకోవాలంటాడు, వెళ్ళడు. వాళ్ళు ఏది నమ్ముతున్నారో అలా ఉండాలి. అలాగే భార్య ఏది నమ్ముతుందో భర్త అలా ఉండాలి. అలాగే భర్త ఏది నమ్ముతున్నాడో అలా ఉండాలి. విశ్వాస్యత. అలాగే మన పైనున్న వాళ్ళు నమ్మి మనకు స్వేచ్ఛనిస్తూ ఉంటారు, మనకు పనులు అప్పగిస్తూ ఉంటారు. యోసేపు ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. మనము కూడా బాధ్యతలు, మనం అధికారంలోనికి రాకముందు దేవుడు మనం ఎంత నమ్మకంగా ఉన్నామనేది చూస్తాడు. మనకు అధికారం వస్తాయి, అవి ఎలాగైనా వస్తాయి, ఆలస్యమైనా వస్తుంటాయి. అర్థమైందా? కానీ ముందు మనము ఎంత నమ్మకంగా ఉన్నాం పైనున్న వారికి. మన పైనున్న నాయకులు నమ్మినప్పుడు వారు నమ్మినట్లుగా మనం ఉండాలి. విశ్వాస్యత అనేది వాక్యం చెప్తుంది. తర్వాత ప్రేమ, దయ, మంచితనం, ఇవన్నీ సత్క్రియలు, మేలుకరమైన కార్యాల గురించి మాట్లాడుతుంది. అలాగే నాలుగవది సహనము, శాంతము, సమాధానము, సాత్వికము. ఇవన్నీ కూడా మనలో ఒక అద్భుతమైన లక్షణాన్ని అవి తెలియజేస్తూ ఉన్నాయి.
సహనముతో ఉండడం, శాంతముతో ఉండడం, సమాధానంగా ఉండడం, తగ్గించుకోవడం. ఈ 4 కూడా ఆత్మ లక్షణాల్లో కలిపి ఒక మాటగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. తర్వాత సంతోషం, ఆనందం అని చెప్తుంది. సరైనది, న్యాయమైనది, నీతి గలది. అయితే సంతోషం ఎప్పుడు ఉంటది? సరైంది కాదనుకోండి, న్యాయమైంది కాదనుకోండి, తలక్రిందులైపోద్ది. నీతియుక్తమైంది కాదనుకోండి, తలక్రిందులైపోద్ది అది. కాబట్టి కొంతమంది సంతోషం సంతోషం అనుకుంటే ఆ సంతోషము వాళ్ళ విరక్తిలో, నిరాశలో, జీవితం వద్దనుకునే స్థితిలో నిలబెడుతూ ఉంటుంది. అటువంటి ఎన్నో వాక్యాల్లో మనం చూస్తాం. సంతోషం సరైనది, నీతియుక్తమైంది, ఎప్పుడు అది మనకు సంతోషంగా ఉంటుంది. ఇవి ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలు ఎంత ఫాస్ట్గా చెప్పాను, 1 నిమిషంలో చెప్పుంటాను. కానీ దీనికి ఎంత సమయం కావాలి, ఎంత సమయం కావాలి. చివరిగా ముగింపులో పరిశుద్ధాత్ముడు మనతో ఎల్లప్పుడూ ఉండడానికి పంపబడ్డాడు. ఆశ్చర్యం కదా. యేసుక్రీస్తు నమ్మినందుకు ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను నీకు ఇవ్వడం. ఎందుకు? ఆయన విశ్వసించావు గనక నీకు శాశ్వతమైన సహాయకుని ఇచ్చాడు. కాబట్టి ఏం చేయాలి? 3 విషయాలు. 1, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని వాక్యం చెప్తుంది. ఎఫెసీ పత్రిక 4:30 పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు. చూడండి ఆ వాక్యము. ఎఫెసీ పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆ విమోచన దినం, ఈ ప్రమాదములన్నీ తొలగిపోయి సంపూర్ణమైన శాశ్వతమైన రక్షణలో నువ్వు అడుగుపెట్టి అంతవరకు ఆయన చేతను ముద్రించబడ్డావు, ఆయనలో నువ్వు ముద్రించబడ్డావు. ఆయన ఉంటేనే నీకు ముద్ర, దేవుని ముద్ర ఆయన ఉంటేనే. ఆయన వెళ్ళిపోతే, ఆయన దుఃఖపరిస్తే ఆయన వెళ్ళిపోకపోవచ్చు. మనం ఈ విధంగా ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడేది మన భక్తిని బట్టి కాదు, యేసు రక్తాన్ని బట్టి. కానీ ఆయన దుఃఖపడతాడు. ఆయన దుఃఖపడితే ఆయన శక్తి మనలో పనిచేయదు. ఆయన శక్తి ఎక్కడ పనిచేయదో అక్కడ సాతాను కంట్రోల్ తీసుకుంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. దేవుడు దుఃఖపడే అంశము నీకు శాపగ్రస్తం అవుద్ది. కాబట్టి ఏ విషయంలోని దేవుడు దుఃఖపడే విభాగం ఆయన దుఃఖపెట్టి నువ్వు సంతోషపడలేవు. దేవుణ్ణి దుఃఖపరచకూడదు. అవసరమైతే మనుషులనైనా దుఃఖపెట్టు. ఆదాముతో దేవుడు ఏమన్నాడు? నీవు నీ భార్య మాట విని, అంటే భార్య మాట వినొద్దని కాదు, మంచిదైతే నేను వద్దన్నది విన్నావు. అక్కడ పూర్తి సెంటెన్స్ చదవాలి మనం. ఈ భార్య మాట విని అంటే నేను వద్దు అన్న దాంట్లో వద్దన్నది ఎవరు? దేవుడు. నేను వద్దంటే నీ భార్య చేయమంటే చేశావు. ఎంత భయంకరమైన విషయం చూడండి. కాబట్టి ఏం జరిగింది? దేవుడు ఏవి జరగకూడదు అనుకున్నాడు, అన్ని జరిగాయి. అది మనం చూస్తున్నాం. కాబట్టి మనము మనుషులనైనా బాధ పెట్టవచ్చు, అలాగే మన మనస్సునైనా మన ప్రాణమునైనా ద్వేషించవచ్చు. కానీ దేవుడు బాధపడే పని చేయకూడదు. హల్లెలూయా. దేవుడు బాధపడే పని మనం చేయకూడదు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకో. మొదటి విషయం, ఆయన దుఃఖపడే పని, ఆయన దుఃఖపడే ఏ విషయము కూడా మనకు ముఖ్యము కాకూడదు. సంసోను తప్పులో పడ్డాడు ఒకసారి. ఎప్పుడు? దెలీలా దగ్గర పడ్డాడు. ముందు పడలేదు. చాలా మంది ముందు పడ్డాడు అంటారు, ముందు పడలేదు. దెలీలా దగ్గర పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? సరే, తనకు స్త్రీ స్త్రీ అవసరమైతే శాశ్వత సంబంధం కనుక కొన్ని చూడాలి. ఆహారం కొరకే చూస్తాం. నీళ్లు తాగడానికి ఏ నీళ్లు పడితే ఆ నీళ్ళు తాగుతావా? జీవితానికి కొన్ని చూడాలి. సరే, చూడలేదు. తాను దెబ్బతిన్నాడు, గాయపడ్డాడు, భార్య మోసం చేసింది, అంత ప్రేమించే వ్యక్తిని మోసం చేసింది అన్న బాధతో వెళ్తే క్షమించుమని అడగకుండానే వేరే వాడితో జీవించే పరిస్థితి. అంతటి బలవంతుడు, దేశం మొత్తాన్ని తగలబెట్టగలిగిన, ఫిలిస్తీన్ల బలాఢ్యులతో ఆడుకోగలిగిన బలవంతుడు ఆమెనేమనలేదు.
స్నేహితుడిని అనుకున్నా నువ్వు మోసం చేస్తావు. అతన్ని జోలికి వెళ్ళలేదు, ఒక్క మాట అనలేదు, తండ్రిని ముట్టుకోలేదు. ఇలా వీళ్ళను బలవంతంగా చేసిన ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు. ఎలాంటి వ్యక్తి? అంతటి ఆత్మీయుడు, అంతటి సహనం కలిగిన వాడు, అంతటి ఒత్తిడిని ఓర్చుకోగలిగిన వాడు దొరకడు. సరే, సంసోను పడిన విషయంలో దెలీల్ దగ్గర పడ్డప్పుడు దేవుడు ఒక రహస్యాన్ని కాపాడుమన్నాడు. అందరికి తెలిసిన విషయం కదా, ఒక రహస్యాన్ని కాపాడుమన్నాడు. అది అక్కడ చెప్పాడండి. అందుకు దేవుడు విడిచిపెట్టాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు విడిచిపెట్టాడు అనే విషయం సంసోనుకు తెలియలేదు. దేవుడు నిన్ను ఒకటి కాపాడుమన్నాడు. ఆ రహస్యాన్ని ఆమెకు చెప్పేశాడు. అతడు విసిగినా ఏం చేసినా, నువ్వు విసుగుదల్లో ఉంటే ఉండు, ఆయన వచ్చి నిన్ను బలపరుచుకుంటాడు. ఆయన వచ్చి నువ్వెక్కడున్నా పాతాళంలో ఉన్న తీసుకొచ్చుకుంటాడు. ఆయన అంతటి వాడు. కానీ దేవుడు కాపాడుమన్నది కాపాడలేదండి. కాబట్టి ఏం జరిగింది? దేవుడు విడిచిపెట్టేశాడు. దేవునికి అతనికి ఉన్న కనెక్షన్ పోయింది. ఇప్పుడు దేవుడు విడిచిపెట్టాడని అతనికి తెలియలేదు. దాసుడైపోయాడు. ఫిలిస్తీన్లకు ఉన్న పాటున కండ్లు ఊడబెరికారు, లాగారు లోపల నుండి. మీరు ఎప్పుడు ఆ విషయాలు ఆలోచించారు? ఎటువంటి పరిస్థితి కలిగింది మీరు గ్రహించాలి. అదే ఆ రహస్యాన్ని కాపాడితే ఎలా ఉండేది? అందుకే దేవుణ్ణి బాధ పెట్టకూడదు. బాధ పెడితే అక్కడ సైతాను చొరబడి ఏం చేస్తాడు తెలుసా? సంసోను కండ్లను డైరెక్ట్ గా పీకేశారు బయటికి. కానీ అదే సంసోను తర్వాత ప్రార్థన చేసి దేవుని దగ్గర ఎటువంటి శక్తి పొందాడో మనం చూస్తాం, అతని ముగింపును గురించి. కానీ అదే ఇక్కడ ఆ రహస్యాన్ని కాపాడితే, అదే ఇక్కడ దేవుణ్ణి అయితే నేను బాధ పెట్టను, నేను చనిపోతే ఇక్కడే చనిపోతాను అంటే ఎంత బాగుండేది. మళ్ళీ దేవుడు శక్తినిచ్చేవాడు కదా. అది మనం గ్రహించాలి. కాబట్టి దేవుణ్ణి బాధ పెట్టకండి, దేవుణ్ణి బాధ పెట్టకూడదు. మనుషుల్ని బాధ పెట్టినా, మనస్సును బాధ పెట్టినా చనిపోయే పరిస్థితి అక్కడ వచ్చి ఇక్కడే చనిపోతాను అనుకోవాలి. కానీ దేవుడు బాధపడేదాన్ని చేయకూడదు. అక్కడ సైతానుకు ఛాన్స్ దొరుకుతుంది. మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవుని దుఃఖపరచకూడదు. అదే నీ శక్తి, నీ శక్తి అదే, నీ విలువ అదే, నీకున్న ముద్ర అదే, దేవుని ముద్ర, దేవుని సాక్ష్యం అదే. మొదటి విషయం. రెండవది, దేవుని మీద ఆధారపడాలి. మన కొరకు ఎల్లప్పుడూ మనతో ఉన్న పరిశుద్ధాత్ముడు, ఆయన మీద ఆధారపడాలి, వేడుకోవాలి, పోరాడాలి. యాకో పోరాడుతున్నాడు, ఒక నరునితో రాత్రంతా పోరాడుతూ ఉన్నాడు. అతన్ని గెలవకుండా చూచి గెలవలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే హోషేయ గ్రంథం 12:4, కన్నీటితో వేడుకుంటే ఆ కన్నీటిని చూచి దాటి వెళ్ళలేకపోతున్నాడు, ఓడిపోతున్నాడు ఆయన. దేవుడు అక్కడ అతన్ని ఓడిస్తామని చూసినా కూడా అతని కన్నీటితో కూడిన ఆ హృదయాన్ని చూసి దాటలేకపోతున్నాడు. అది దేవుని వాక్యం చెప్తుంది. వేడుకోవాలి, పోరాడాలి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టనన్నాడండి. ఎప్పుడు? రాత్రి ఒంటరిగా మిగిలిపోయి ఉదయం 4 గంటల వరకు పోరాటం, ఫైటింగ్ చేస్తూ అలసిపోయినా కూడా ఆ మాట పలికాడు. మనమైతే సరే ప్రభువా, నీకు ఇష్టం లేనట్టుంది, వెళ్ళండి. అది కాదు. నీవు నన్ను ఆశీర్వదించితే కానీ, నువ్వు నన్ను కరుణిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. ఆధారపడాలి. నువ్వు లేకపోయినా నాకు లైఫ్ ఉంది అనకూడదు. దేవునితో అనకూడదు. ఏ మానవునితోనైనా అనొచ్చు, కానీ దేవునితో అనకూడదు. దేవుని మీద ఆధారపడాలి. ఇది రెండో విషయం. చివరిగా మూడో విషయం, దేవునికి, పరిశుద్ధాత్మునికి విధేయత చూపించాలి, లోబడాలి. ఆయన మనల్ని కడిగేవాడండి. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కడుగుతాడు. స్నానం అంటారు దాన్ని. వాక్యమును ఉదక స్నానం, ఎఫెసీ 5 మనందరికి తెలుసు. ఉదక స్నానం. స్నానం అంటే ఏంటండి? ఆ స్నానం అంటే ఏముందండి? వెళ్ళి ఓ బకెట్ నింపుకొని నీళ్ళు మీద పోసుకొని రావడమే, అదేనా స్నానం? అలా పిల్లలు చేస్తుంటే తల్లిదండ్రులు, స్నానం చేసావా, ఏది మురికిపోయిందో? ఇది కాదురా స్నానం అంటే. స్నానం అంటే ఏంటి? నీ మురికి పోవాలి. అందుకే తల్లిదండ్రులు నేర్పిస్తారు, ముందు స్నానం చేయిస్తారు. స్నానం అంటే రుద్దాలి. నీ దుమ్ము ధూళి నిన్ను పట్టిన అదంతా కూడా వదలగొట్టాలి.
మనం ఏం చేస్తున్నాం? స్నానం అంటే మాకు తెలియదా అని వాక్యం బైబిల్ చదివేశాను, నీళ్ళు మీద పోసుకున్నాను, వచ్చేసారు. అది స్నానం కాదు. నీ మురికి వదలాలి. నీకు దేవునికి మధ్యలో వచ్చే మురికి నువ్వు వదలగొట్టకుండా బైబిల్ చదివాను, అది కాదు. వాక్యము చేత ఉదక స్నానం చేయాలి. వాక్యం చేత ఉదక స్నానం. మురికి పోయిందా? దేవునికి నీకు మధ్యలో వచ్చే అడ్డుగోడలు తొలగిపోయాయా? అది మనం గ్రహించాలి, విధేయత చూపించాలి. అలాగే దేవుని గురించి, ఆయన దేవునికి అనుకూలముగా నిన్ను కట్టేవాడు, నిర్మించేవాడు. అందుకు వచ్చాడు ఆయన. ఎఫెసీ పత్రిక 2:22 చూడండి. ఎఫెసీ 2:22లో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుని నివాస స్థలముగా మీరు కట్టబడుతున్నారు. దేవుడు ఉండే శాశ్వతమైన ఇల్లు నీలో, నిన్ను తన సౌకర్యవంతముగా అయిన ఇల్లుగా నిర్మించాలని ఈ మేస్త్రికి అప్పగించాడు. ఎవరా మేస్త్రి? పరిశుద్ధాత్మ. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయనకు ఇష్టంగా నిన్ను కడతాడు. ఇష్టం లేనివన్నిటిని చెక్కి తొలగించి ఇష్టమైన విధానంలో కడుతుంటే నువ్వేం చేయాలి? లోబడాలి. అరచినా లోబడాలి. మీకు అర్థమవుతుందా? వాక్యం మళ్ళీ చూడండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా, ఎవరి మూలంగా కట్టబడుతున్నాం? ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు, దేవుడు నివసించగలిగిన స్థలంగా నిన్ను నిర్మించడానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. లోబడాలి. ఎంత లోబడితే ఆయన స్వరం, వాక్యం ఎంత లోబడితే అంత దేవునికి అనుకూలంగా మనం ఉంటాం. ఎన్ని చోట్ల దాటవేసి వస్తే దేవుడికి అనుకూలంగా ఒక్కటి కూడా ఉండదు. ఎందుకంటే అన్ని దాటవేసే కార్యక్రమాలే. కానీ ఒక చోట పూర్తిగా లోబడు. జక్కయ్య వలె లోబడు. యవనస్తుడు లోబడ్డా? లోబడలేదు ఇంతవరకు. ఏంటి ప్రభు, చిన్నప్పటి నుండి వస్తుంది ఇది, ఇప్పటికీ 30 సంవత్సరాల నుండి ప్రాక్టీస్, 20 years నుండి ప్రాక్టీస్. దీన్ని వెంటనే వదిలేయమంటే ఏంటో తెలుసా? కుడి చేయిని వదిలేసి ఎడమ చేత ప్రాక్టీస్ చేయమన్నట్టు. అయినా పర్వాలేదు. నీకు అర్థమవుతుందా? జక్కయ్య దానికి ముందుకు వచ్చాడు. ఇది వరకు దేన్ని దేవుడు అని పూజించుకుంటూ వచ్చానో, దేని కొరకు అన్నిటినీ ప్రక్కన పెట్టానో, దాన్ని మొత్తాన్ని క్రీస్తు కొరకు వదిలేశాడు. అలాంటి విధేయత ఉంటే దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఆయన మనల్ని నిర్మిస్తాడు. అందుకు ఎల్లప్పుడూ ఉండడానికి, అన్నిటినీ బోధించడానికి, జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా, ఆయన దుఃఖపడే పని మనలో ఉండకుండా, మనస్సులో కానీ, మన మాటల్లో కానీ, మన క్రియల్లో కానీ, మన ఇంటిలో కూడా ఒకనొక దైవజనుడు ఈ లోక విషయాలకు దూరంగా ఉన్నాడు. అలాంటప్పుడు లోకంలో గొప్పగా వాడబడుతున్న ఒక దైవజనుడు తన ఇంటికి వచ్చాడు. వస్తూ న్యూస్ పేపర్ తీసుకొచ్చాడు. ఆయన లోపలికి వస్తుండగా ఆ చెత్తను బయట పారేసి లోపలికి రా అని చెప్పాడు ఆయన. ఎందుకు? ఆ న్యూస్లో అన్ని న్యూస్లు ఉంటాయి, దైవికమైన విషయాలు కాదు, అందులో అన్ని విషయాలు ఉంటాయి. అన్ని విషయాలు ఇక్కడికి లోపలికి రావాల్సిన అవసరం లేదు. ఎంతో దూరం నుండి వచ్చాడు అతను. అది బయట పారిస్తేనే లోపలికి రా, లేకపోతే వెళ్ళిపో అన్నాడు. ఒక దైవజనుడు, ఇది స్టోరీ కాదు, నిజంగా ఆ దైవజనుడే చెప్పాడు. అలా అయితే దేవుని దుఃఖపరచకూడదు. అలాగే దేవుని మీద ఆధారపడాలి. ఆయన మన సహాయక కర్త. మన బలహీనతను చూచి ఏం చేస్తాడు? సహాయపడతాడు. నిన్ను తిరిగి నిలబెట్టే అంతవరకు ఆయన పని, తిరిగి నువ్వు ఘనత పొందే అంతవరకు ఆయన పని. కాబట్టి ఆధారపడాలి, వేడుకోవాలి, పోరాడాలి ఆయన సన్నిధిలో. అలాగే విధేయత చూపిస్తే దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఆయన మనల్ని నిర్మిస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.